ట్రెండ్ లైన్స్ అనగానే చాలా మందికి చార్ట్ మీద గీసే మామూలు గీతలే గుర్తొస్తాయి. నిజానికి చాలామంది కొత్త ట్రేడర్లు అలాగే అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. పెద్ద పెద్ద బ్యాంకులు, ఇన్స్టిట్యూషన్స్ ఈ ట్రెండ్ లైన్స్ను ఎలా వాడతాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. సరే, ఈరోజు మనం ఆ ప్రొఫెషనల్స్ ప్లేబుక్లోకి తొంగిచూద్దాం. అవును, మొదటగా ఈ ప్రశ్న వేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక సాధారణ ట్రేడర్కి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి మధ్య ఉన్న అసలైన తేడా ఇక్కడే మొదలవుతుంది. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటేనే మనం ట్రేడింగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. కాబట్టి ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. సాధారణంగా చాలామంది ట్రెండ్ లైన్ని చూడగానే ఓకే, మార్కెట్ పైకి వెళ్తోంది లేదంటే కిందకి వెళ్తోంది అని సింపుల్గా అనుకుంటారు. కానీ ప్రొఫెషనల్స్ అలా ఆలోచించరు. వాళ్ళు ట్రెండ్ లైన్ను ఒక యాక్షన్ జోన్గా, ఒక వేట స్థలంలా చూస్తారు. అక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో గమనించి పర్ఫెక్ట్ అవకాశం కోసం ఓపికగా ఎదురుచూస్తారు. అదే వాళ్ల సక్సెస్ సీక్రెట్. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తాం. నిపుణులు ఒక ట్రెండ్ లైన్ను చూస్తున్నారంటే వాళ్లు ముఖ్యంగా 2 ప్యాటర్న్స్ కోసం వెతుకుతారు. ఈ 2 పద్ధతులు చాలా పవర్ఫుల్. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ట్రేడింగ్ చేసే విధానమే మారిపోతుంది. రెడీగా ఉన్నారా? మొదటిది కంటిన్యూవేషన్. అంటే పేర్లోనే ఉంది కదా, మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తోందో అదే డైరెక్షన్లో దాన్ని ఫాలో అవ్వడం. ఉదాహరణకి, మార్కెట్ పైకి వెళ్తుంటే ప్రైస్ ట్రెండ్ లైన్ని టచ్ చేసి మళ్లీ పైకి వెళ్తోంది. ఇక రెండోది బ్రేకౌట్. అంటే ట్రెండ్ రివర్స్ అవ్వడం. ఇక్కడ ప్రైస్ ట్రెండ్ లైన్ను బ్రేక్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ 2 ప్యాటర్న్స్ చాలా కీలకం. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా? ప్రైస్ ట్రెండ్ లైన్లో టచ్ చేయగానే లేదా దాన్ని దాటగానే అస్సలు ఆలోచించకుండా ట్రేడ్లోకి దూకేస్తారు. అమ్మో, ఇది చాలా డేంజరస్. ఎందుకంటే మనం చూస్తున్నది నిజమైన మూవా లేక మార్కెట్ మనల్ని ట్రాప్ చేస్తుందా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేశామంటే అచ్చం కళ్ళు మూసుకుని హైవే మీదకు వెళ్ళినట్టే ఉంటుంది పరిస్థితి. మనం ట్రేడింగ్ స్ట్రాటజీల గురించి మాట్లాడుకునే ముందు ఒక బేసిక్ కానీ చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. అదే ట్రెండ్ లైన్ను సరిగ్గా గీయడం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఒక సరైన ట్రెండ్ లైన్ ఒక బలమైన ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ వీక్గా ఉంటే బిల్డింగ్ కూలిపోతోంది కదా, అలాగే ట్రెండ్ లైన్ సరిగ్గా లేకపోతే మన ట్రేడింగ్ స్ట్రాటజీలో ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఈ స్కిల్ మీద కాస్త ఫోకస్ పెడదాం. ట్రెండ్ లైన్ను గీయడం నిజానికి చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, మార్కెట్ ఏ ట్రెండ్లో ఉందో చూడాలి. అప్ ట్రెండా, డౌన్ ట్రెండా? సెకండ్, లైన్ను సరైన ప్లేస్లో పెట్టాలి. మార్కెట్ పైకి వెళ్తుంటే ప్రైస్ కింద లైన్ గీయాలి. అదే కిందకి వెళ్తుంటే ప్రైస్ పైన గీయాలి. ఇక ఫైనల్ స్టెప్, లైన్ను అడ్జస్ట్ చేయడం. వీలైనన్ని ఎక్కువ స్వింగ్ పాయింట్స్ను టచ్ చేసేలా లైన్ను సరిచేయాలి. ఎన్ని ఎక్కువ టచ్లు ఉంటే ఆ లైన్ అంత పవర్ఫుల్ అన్నమాట. అంతే. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. ట్రెండ్ లైన్ అంటే ఏదో స్కేల్ పెట్టి గీసినంత పర్ఫెక్ట్గా ఉండదు. దాన్ని ఒక జోన్గా, ఒక ఏరియాలా చూడాలి. కొన్నిసార్లు ప్రైస్ ఆ ఏరియాలోకి వచ్చి కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళొచ్చు. అది చాలా నార్మల్. మనం ఒక ఎగ్జాక్ట్ ప్రైస్ పాయింట్ని వెతకట్లేదు. ప్రైస్ రియాక్ట్ అయ్యే ఒక జోన్ని గుర్తిస్తున్నాం. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం మొదటి స్ట్రాటజీలోకి ఎంటర్ అవుతున్నాం. అదేంటంటే ప్రవాహంతో పాటు వెళ్లడం. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంటే మనం కూడా అదే డైరెక్షన్లో ట్రేడ్ చేయడం. ఇది చాలా సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ మెథడ్. కానీ దీన్ని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియాలి కదా, సో వివరంగా చూద్దాం. ప్రైస్ ట్రెండ్ లైన్ను టచ్ చేసినప్పుడు అది నిజమైన అవకాశమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. మొదటిది మినీ ట్రెండ్ లైన్ బ్రేక్. అంటే ప్రైస్ పుల్ బ్యాక్ అయ్యేటప్పుడు ఒక చిన్న ఆపోజిట్ ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ప్రైస్ దాన్ని బ్రేక్ చేసి మళ్లీ మెయిన్ ట్రెండ్లోకి వస్తే అదొక మంచి సిగ్నల్. రెండవది మార్కెట్ స్ట్రక్చర్ చూడటం. అప్ ట్రెండ్లో ప్రైస్ కొత్త హయ్యర్లో క్రియేట్ చేసిందంటే ట్రెండ్ ఇంకా హెల్దీగా ఉందని అర్థం. ఈ 2 టెక్నిక్స్ సరైన టైంలో ఎంటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మనం ప్రైస్ యాక్షన్ను చూడడంతో పాటు ఇంకొక స్పెషల్ టూల్ను కూడా వాడొచ్చు. దాని పేరే సిసిఐ, అంటే కమోడిటీ ఛానల్ ఇండెక్స్. ఇది మన ట్రేడ్లకు ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? సిసిఐ వాడటం చాలా ఈజీ. మార్కెట్ బుల్లిష్గా అంటే పైకి వెళ్తున్నప్పుడు సిసిఐ లైన్ -100 కన్నా కిందకి వెళ్ళి అక్కడ్నుంచి తిరిగి +100ను దాటితే అది బై చేయడానికి మంచి సిగ్నల్. అలాగే
మార్కెట్ బేరిష్గా అంటే కిందకి వెళ్తున్నప్పుడు సీసీఐ లైన్ +100 పైకి వెళ్ళి మళ్లీ -100 కన్నా కిందకి పడిపోతే అది సెల్ చేయడానికి మంచి సమయం. ఈ రూల్స్ మనకు గెస్ వర్క్ లేకుండా క్లియర్ సిగ్నల్స్ ఇస్తాయి. మనం ట్రెండ్తో పాటు ఎలా వెళ్లాలో చూశాం, కానీ ప్రతి ట్రెండ్కి ఎప్పుడో ఒకప్పుడు ముగింపుంటుంది. ఇప్పుడు మనం ఆ ముగింపును ఎలా పసిగట్టాలో నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్, ఎందుకంటే ఇది మనల్ని పెద్ద పెద్ద నష్టాల నుంచి కాపాడుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ముఖ్యమైన వార్నింగ్. ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే చాలామంది అమ్మో ట్రెండ్ మారిపోయింది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలాసార్లు మార్కెట్ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. వీటినే ఫాల్స్ బ్రేకౌట్స్ అంటారు. ఈ ట్రాప్లో పడితే చాలా డబ్బు పోతోంది. సో ఈ తప్పు జరగకుండా ఎలా చూసుకోవాలో నేర్చుకుందాం. ఒక బ్రేకౌట్ నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి 2 పవర్ఫుల్ క్లూస్ ఉన్నాయి. మొదటిది, ట్రెండ్ తన మొమెంటం కోల్పోవడం, అంటే అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ కొత్త హైని క్రియేట్ చేయలేకపోవడం. రెండవది, కొన్ని స్పెసిఫిక్ ప్యాటర్న్స్ ఏర్పడటం. ఉదాహరణకు అప్ ట్రెండ్లో డబుల్ టాప్ లేదా డౌన్ ట్రెండ్లో డబుల్ బాటమ్ రావడం. ఈ సంకేతాలు కనిపిస్తున్నాయంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని మనం అలర్ట్ అవ్వాలి. ఈ వార్నింగ్ సైన్స్ అన్నీ మనల్ని ఒక చాలా ముఖ్యమైన రహస్యం వైపు నడిపిస్తాయి. ఈ సీక్రెట్ అర్థం చేసుకుంటే మనం మార్కెట్ను ఒక సరికొత్త కోణంలో చూడగలుగుతాం. ఏంటా రహస్యం? చూద్దాం. ఈ మొత్తం స్ట్రాటజీ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ చాలా సింపుల్. అదే అందరికీ స్పష్టంగా, క్లియర్గా కనిపించే ఒక ట్రెండ్ లైన్. అవును, వినడానికి సింపుల్గా ఉన్నా ఇంత చిన్న విషయంలోనే అంత పవరుంది. అదెలాగో చూద్దాం. ఒక ట్రెండ్ లైన్ చార్ట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందంటే దాని అర్థమేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ట్రేడర్లు, బ్యాంకులు, ఇన్స్టిట్యూషన్స్ ఇలా అందరూ అదే లైన్ను గమనిస్తున్నారని అర్థం. అది ఒక కామన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అందరూ ఒకే లైన్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది? వాళ్లందరి ఆలోచనలు ఒకేలా సాగుతాయి. మార్కెట్ గురించి అందరిలో ఒకే రకమైన అంచనా ఏర్పడుతుంది. దీన్నే మనం షేర్డ్ మార్కెట్ బయాస్ అంటాం. అంటే అందరి ఆలోచనలు ఒకే డైరెక్షన్లో వెళ్లడమన్నమాట. ఇప్పుడు అస్సలు మ్యాజిక్ చూడండి. అందరూ ఒకేలా ఆలోచిస్తున్న టైంలో ఒక పవర్ఫుల్ రివర్సల్ సిగ్నల్ వస్తే అందరూ ఒకేసారి రియాక్ట్ అవుతారు. ఒకేసారి అమ్మడం లేదా ఒకేసారి కొనడం మొదలుపెడతారు. ఇది ఒక సునామీ అలలాంటిది. అందరూ ఒకేసారి ఒకే డైరెక్షన్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మార్కెట్లో భారీ కదలిక వస్తుంది. ప్రైస్ చాలా వేగంగా, పవర్ఫుల్గా మూవ్ అవుతుంది. ఈ అవకాశాన్ని మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి. ప్రొఫెషనల్ ట్రేడర్లు చేసే పని ఇదే. కాబట్టి ఇప్పటి నుంచి ట్రెండ్ లైన్ను కేవలం ఒక గీతలా చూడొద్దు. దాన్ని ఒక చెస్ బోర్డ్లా చూడాలి. మార్కెట్లోని పెద్ద ప్లేయర్స్ ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి. వాళ్ళ మూవ్స్ని అంచనా వేసి మన స్ట్రాటజీలను ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఒక సాధారణ ట్రేడర్ స్థాయి నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్ స్థాయికి ఎదగగలం. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు నిపుణుల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో మనకొక ఐడియా వచ్చింది. తదుపరిసారి చార్ట్ని చూసినప్పుడు దాన్ని ఒక కొత్త దృష్టితో చూడండి. అవకాశాలు మన కళ్ల ముందే ఉంటాయి. వాటిని గుర్తించి అందిపుచ్చుకోవాలి. ట్రేడింగ్ ప్రయాణంలో అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.